బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎవరిపై ఎవరన్నా పోటీ చేసుకోండి, కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మాత్రం మీరంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నారు జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గుట్టతాండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన వారికి ఓటేసుకోండి, కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పొరపాటున కూడా వేరే పార్టీకి ఓటు వేయకూడదన్నారు. ముఖ్యంగా గిరిజన సోదరులు బీఆర్ఎస్ కాకుండా ఎవరికి ఓటేసినా పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 3400 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. బ్రేకింగ్ న్యూస్. సర్పంచ్ ఎలక్షన్స్ లలో మీరు ఎవరిపై ఎవరన్నా పోటీ చేసుకోండి, కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మాత్రం మీరంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం దేవునిగుట్ట తాండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఇష్టం వచ్చిన వారికి ఓటేసుకోండి, కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పొరపాటున కూడా వేరే పార్టీకి ఓటేయకూడదన్నారు. ముఖ్యంగా గిరిజన సోదరులు బీఆర్ఎస్ కాకుండా ఎవరికి ఓటేసినా పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 3400 తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. మరి ఇంత మంచి పని అయినాక వేరే పార్టీకి వేసే పాపం తగులుతుంది. అది ఆలోచన చేసుకోవాలి, చర్చకోవాలి, గుడ్డి ఉండదు. రాష్ట్రంలో 3400 తాండాలను గ్రామ పంచాయతీ చేసింది. ఒక మన జడ్చర్ల నియోజకవర్గంలోనే 50 తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. 50 మంది సర్పంచులు అయినారు, 50 మంది ఉప సర్పంచులు అయినారు, దాదాపు 500 మంది వార్డు మెంబర్లు అయినారు. అట్లాగే తాండాలు కూడా బాగుపడ్డాయి. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు బాగుపడ్డారు, కానీ అందరికంటే ఇంకెక్కువ లాభపడ్డది గిరిజన సోదరులు. మీకు ఎన్నో రోజుల సమస్యలు ఉండే,